సనాతన ధర్మం అంటే సనాతన అంటే శాశ్వతమైన, ధర్మం అంటే నియమం. లైక్ ఎన్ని సంవత్సరాలు గడిచినా సనాతన ధర్మం అనేది చిరకాలం నిలుస్తుంది. మన భాషలో చెప్పాలంటే మనిషిపై మనిషి నియంత్రణ. ఫ్రెండ్స్, మనం చూస్తుంది ఏంటంటే పూరిలోని జగన్నాథ విగ్రహాలు. సో ఇది మన ఇస్కాన్ టెంపుల్లో కూడా కనబడతాయి. జగన్నాథ విగ్రహం స్పెషాలిటీ ఏంటంటే శ్రీకృష్ణుని హృదయం అనేది ఇందులో అమర్చబడిందని చెప్తుంటారు. హలో గాయస్, మీరు చూస్తున్నారు మ్యాన్ వెస్ట్ ట్రావెలింగ్ ఛానల్. దిస్ ఇస్ మీ యువ సురేందర్. ఈ రోజు అయితే మనం వెళ్ళబోయేది చోటు ఏంటంటే ఇస్కాన్ టెంపుల్. ఇస్కాన్ టెంపుల్ అనేది మనకు ప్రపంచంలోనే చాలా ఉన్నాయి. బట్ మనం ఇప్పుడు వెళ్ళేదంటే వరంగల్లోని ఇస్కాన్ టెంపుల్. ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఉంటుంది, ఏమేమి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ భజనలు ఉంటాయి. ఆగండి 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 ఆగండి, ఎటుపోకండి, మొత్తం వీడియో చూడండి. మీకోసమే ఇంత కష్టపడి తీస్తున్నా. సో డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ వీడియో అండ్ కామెంట్ అండ్ వరంగల్లో ఉండి సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, ఇక అడ్రస్ ఎక్కడంటే మనం ములుగు రోడ్ అయితే తెలుసు కదా. ములుగు రోడ్ నుంచి మనం స్ట్రైట్గా పోతుంటే ఆర్ఎపల్లి రోడ్ వస్తుంది. ఆర్ఎపల్లి రోడ్ కనగానే మనకు అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే లెఫ్ట్ సైడ్ కనబడుతుంది. లెఫ్ట్ సైడ్ కొంచెం ముందు పోగానే మళ్ళీ వజ్రా గార్డెన్స్ దగ్గరలోనే మనకి ఇస్కాన్ టెంపుల్ అయితే కనబడుతుంది. చూపెడుతున్నారు, రాండి నాతో పాటు. మీకు అంత కన్ఫ్యూజ్ ఉంటే కింద లింక్ మెన్షన్ చేస్తే దాన్ని ప్రెస్ చేస్తే మీరు గాల్లో పోతారు. ఫ్రెండ్స్, చూపెడుతున్నారు, రాండి. ఫ్రెండ్స్, ఇక టెంపుల్కి అయితే వచ్చినాం కదా, ఒక శ్లోకం పాడుకొని మనం లోపలికి పోదాం. నాతో పాటు శ్లోకం పాడండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఫ్రెండ్స్, ఇక మనం కొంచెం లోపలికి పోదాం. లోపలికి పోతుంటే మనకి ఇస్కాన్ అనగానే మనకు శ్రీల ప్రబోధ స్వామి కంపల్సరీ ఉండాలి కదా. సో మనకు ఫస్ట్ దర్శనం అయిన తర్వాత లోపలికి పోవాలి. సో ఇక్కడ బోర్డు కనబడుతుంది కదా, డైలీ అన్నదానం చేసిన వాళ్ళు, ప్రసాదం దానం చేసిన వాళ్ళు అక్కడ ఏంటంటే వాళ్ళు మెన్షన్ చేస్తారు. సో వివరాలు. ఫ్రెండ్స్, నేనైతే లోపలికి పోతుంటే నాకు ఏంటంటే ఇస్కాన్ టెంపుల్లో ప్రవచనాలు కనబడుతున్నాయి. ప్రవచనాలు వినబడుతున్నాయి ఏంటంటే నేను కనుక్కున్నానంటే డైలీ భాగవతం, భగవద్గీత, మహాభారతం ప్రవచనాలు అయితే ఇక్కడ జరుగుతూ ఉంటాయి. డైలీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రవచనాలు జరుగుతూ ఉంటాయి. వీళ్ళ మెయిన్ ఏమందంటే కృష్ణ భక్తులను పెంచడం. సో మనకి భక్తుడిని ఎవరిస్తున్నారంటే కృష్ణుడు ఇస్తున్నాడు. మన భక్తులు ఏం చేస్తున్నారు, మనల్ని కృష్ణుడి దగ్గర చేస్తున్నారు. అర్థమైందా కదా? సో ఈ విధంగా అసోసియేషన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. గురువు యొక్క శరణాగతి అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ కూడా నారదముని టెస్ట్ చేశారు ధ్రువ మహారాజుకి ఎంత సంకల్పం ఉన్నది అని. ధ్రువ మహారాజుకి చెప్పారు చాలా విషయాలు. ఇదంతా అడవి, నువ్వేం చేయలేవు, నువ్వు చిన్న బాలుడివి, ఓకేనా, నువ్వు తోటి బాలుడిని నువ్వు వెళ్ళి ఆడుకో, అవన్నీ చెప్పినా కూడా అక్కడ ఉన్నటువంటి పులులు, మొసళ్ళు, అక్కడ ఉన్నటువంటి సింహాలు, వాటితోని అలాంటి వాటి యొక్క సాంగత్యంలో ఎంతమంది రెడీగా ఉన్నారు తపస్సు చేయడానికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సిటీలో ఉండడమే కష్టం, అంతేనే కదా, సిటీలో ఉండడమే కష్టం. అట్లాంటిది మనము ఎంతో ఎంతో కఠినమైనటువంటి అడవికి వెళ్ళి అక్కడ తక్కువ నిష్టలు చెయ్యాలి అంటే ఎంత కష్టం. అది సాధ్యమవుతుందా? సాధ్యం అవ్వదు.
మంచిగా సత్వగుణంలో ఉండేవాళ్ళు, అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నవి, అనుకూలమైనటువంటి కాలం ఉన్నది. అదే ఆ కాలము అలాంటిది కాబట్టి వాళ్ళు మార్నింగ్ నిద్ర లేవడము, అవి ఇవి పూజ చేయడము, అది ఇది ఎంతో కొంత డిసిప్లిన్ అనేది ఉంటుంది. మనము ఆధ్యాత్మికంగా మనము సక్సెస్ అవ్వాలి అంటే మనం కూడా యాక్చువల్గా తపస్సు అనేది తీసుకోవాలి. ఓకేనా? తపస్సు మనల్ని ఏం చేస్తుంది అంటే మనకి ఆ శక్తిని సమకూరుస్తుంది యాక్చువల్గా. ఓకేనా? ఏంటో తపస్సు అంటే చక్కగా హరే కృష్ణ మహామంత్రం చేయడం. ఓకేనా? అండ్ ఇది మనము ఇది నెక్స్ట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్లో ఫస్ట్ 3 శ్లోకాలు ఉన్నాయి కదా, అసాంగత్యాన్ని మనము ప్రివెంట్ చేయడము, మంచి సాంగత్యం తీసుకోవడము. ఓకేనా? ఆ తర్వాత కేవలం ప్రసాదమే తీసుకోవడము, భగవంతునికి అర్పించిన ప్రసాదం మాత్రమే తీసుకోవడము, చక్కగా సాంగత్యం తీసుకోవడము, హరే కృష్ణ మహామంత్రం జపం చేయడము, అండ్ భాగవత శ్రవణం చేయడము. ఇవన్నీ కూడా యాక్చువల్గా మనకి ఇవి తపస్సులు యాక్చువల్గా. అండ్ భక్తులకి సహకారం చేయడం. జన్మాంతర సహస్రేషు తపోజ్ఞాన సమాధిభిః నరణం క్షీణ పాపానం కృష్ణ భక్తి ప్రజాయతే. ఆఫ్టర్ థౌజండ్స్ ఆఫ్ బర్త్ స్పెంట్ ఇన్ ఆస్టరిటీస్, అంటే కొన్ని వేల జన్మలు తపస్సులు చేసి అయినా కూడా, వేదాల యొక్క పఠనం చేసైనా కూడా, మెడిటేషన్ ధ్యానం చేసైనా కూడా, when all their sins are completely destroyed, the living entities can attain devotional service to Krishna. ఇవన్నీ చేసిన తర్వాత ఎప్పుడైతే ఒకరి యొక్క హృదయంలో నుంచి, ఆ వ్యక్తిలో నుంచి అన్ని పాపాలు పోయిన తర్వాత మాత్రమే ఆ వ్యక్తికి ఏమొస్తుందంట? కృష్ణ భక్తి ప్రజాయతే అంటే ఇవ్వబడుతుంది, కృష్ణ భక్తి అనేది లభిస్తుంది. మరి మనం అన్ని అలా ఉన్నాము, కొన్ని వేల లక్షల ఆస్టరిటీస్ చేసామా? అంత ఆధ్యాత్మిక పుణ్యం మనకి అక్రూలు చేసుకున్నామా? లభించిందా? అన్ని ఏమంటారు, అన్ని పాపాలన్నీ వెళ్ళిపోలేదు. మనము చేస్తున్నా ఇప్పటికీ చేస్తూనే ఉన్నాం. కానీ మనకి ఏ విధంగా సాధ్యమైనది? కృష్ణ భక్తి అంత ఈజీ, అది ఎంతో భ్రమిత కోణ భాగ్యవాన్ జీవ్. ఈ బ్రహ్మాండంలో ఎంతో మంది తిరుగుతూ ఉన్నారు ఈ జన్మ మృత్యు జలవ్యాధి చక్రంలో. కానీ బ్రహ్మాండ భ్రమిత కోణ భాగ్యవాన్ జీవ్ గురు కృష్ణ ప్రసాదపై భక్తి లతా బీజ్. కేవలం గురు కృష్ణ యొక్క కృప ద్వారా మాత్రమే అతను ఈ భక్తి లతాని తీసుకుంటాడు, భక్తి అనే లతని అతను తీసుకుంటాడు. జన్మాంతర సహస్రేషు, ఎన్నెన్నో వేల జన్మలు ఆ వ్యక్తి ఫ్రెండ్స్, మనం చూసేది ఎవరంటే శ్రీ భక్తి వేదాంత శ్రీల ప్రభుపాద స్వామి. ఇతను మెయిన్ ఇస్కాన్ ఫౌండర్, ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ ఫౌండర్.
పూరి జగన్నాథ టెంపుల్లో కూడా కనబడతాయి. మళ్ళీ నేనైతే మన వరంగల్లోని ఇస్కాన్ టెంపుల్లో చూసిన. మనకు రైట్ సైడ్ వచ్చేసి జగన్నాథుడు, మన మిడిల్లో సుభద్ర, లెఫ్ట్కి వచ్చేసి బలభద్ర. స్క్రీన్ పైన కనబడుతుంది ఏంటంటే టెంపుల్ టైమింగ్స్. లేదు మీకు స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకొని, లేదు అంటే నేను కింద లింక్ మెన్షన్ చేస్తాను. సో కొంచెం మందిరం నిర్మాణం అయితే జరుగుతుంది, చాలా ఇంకా చెయ్యాలి. సో రీకన్స్ట్రక్షన్ చేయాలనుకుంటే నేను కింద మెన్షన్ చేస్తున్నా వారి నెంబర్స్ అండ్ క్యూఆర్ మెన్షన్ చేపిస్తా, వాళ్ళకి డొనేషన్ చేయండి. సో వరంగల్లో రీకన్స్ట్రక్షన్ ఇస్కాన్ టెంపుల్ అవుతుంది. సో వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళచ్చు. బట్ ఏంటంటే మీకు కొంచెం ఎట్లా అంటే బెంగళూరు లాంటి ఎన్విరాన్మెంట్ మరియు బయట టెంపుల్స్ లాగా మీకు కొంచెం అన్సాటిస్ఫై ఉంటుంది. బట్ కొంచెం మీరు సహకరించాలి, మీరు కూడా అర్థం చేసుకోవాలి. మన హిందూ ధర్మాన్ని, హిందూ దేవాలయాలను ప్రోత్సహించాలి. సో ఇలాంటి వీడియోలు మీ హలో ఫ్రెండ్స్, ఓన్లీ హిందూ ధర్మం అని కాదు, ఇస్కాన్ అంటే హిందూ దేవాలయాలు, హిందూ ధర్మం హిందూ అని కాదు. ఇస్కాన్ అంటే వీళ్ళ మెయిన్ ఏం అంటే మంచి నడవడికలంలో నడవడం. ఏంటంటే మాంసం తినకపోవడం, ఆల్కహాల్ తీసుకోకపోవడం, పేదలకు ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టడం, మీకు చుట్టుపక్కల ఒక మంచి ఎన్విరాన్మెంట్, ఒక సహసిద్ధమైన ఒక ఆధ్యాత్మిక నడవడం. అంతే ఫ్రెండ్స్ మనం చెప్పేది. ఇస్కాన్ అంటే హిందూ ధర్మము, ఈ ముస్లిము, క్రిస్టియన్ అని ఏం లేదు. వీడియో ఎండింగ్ ముందు ఇంకో శ్లోకం చెప్పుకుందాం పోతున్నాం కదా. సర్వధర్మ పరిత్యజ మామేకం శరణం వ్రజ ఆహత్వ సర్వ పాపేభ్యో మోక్షైచ మా శుషా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ కుదిరితే డిస్ప్లే పలిపోవాలి ఫ్రెండ్స్. బాయ్, లవ్ యూ.